ఓకే వెంకటరాజు గారు, ఇప్పుడు మనం అమెరికా దౌత్యంతో పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చిందనేది మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు అమెరికా ఒత్తిడి అనేది ఒక రకంగా ఫలించింది పాకిస్తాన్ మీద, అదేవిధంగా భారత్కి ఒక సూచన చేయడంతో భారత్ కూడా అంగీకరించింది. కానీ భారత్ ఏ కండిషన్స్ మీద మనం ఈ శాంతి చర్చలకు అంగీకరించి ఉండొచ్చు, రాబోయే రోజుల్లో పాకిస్తాన్ మీద మనం ఏ రకంగా ఒత్తిడి తెచ్చి వాళ్ళు చేస్తున్న కపట నాటకాలని కంట్రోల్ చేయడానికి ఏ రకంగా మనం వ్యూహాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారు? నిజమండి, 1971 తర్వాత జరిగినటువంటి అత్యంత పెద్దదైనటువంటి ఆపరేషన్ ఇది, ఆపరేషన్ సింధూర్. నిజంగా అయితే ఒక విషయం ఆలోచించాల్సింది ఏంటంటే 48 గంటల్లో శుభం కార్డు పడింది. దాట్స్ అంటే చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక యుద్ధం జరిగితే నిజంగా కూడా ఇంకొక 4 గంటలు కనుక లేట్ అయితే పెద్దదైనటువంటి యుద్ధం చేయాల్సిందే అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అటువంటి పరిస్థితులలో ఇప్పుడు శుభం కార్డు పడింది. చాలా సంతోషంగా అటువైపోయినా ఇటువైపోయినా ఎవరైనా సరే, అంటే ప్రాణాలు అనేటువంటివి ఇవాళ ఇంకొక విషయం కూడా చెప్తాను. మీరు అన్నట్టుగా ఇవాళ వాళ్ళు మొత్తం కూడా మన జనావాసాలలో అమాయకమైనటువంటి జనాలను అనేక మందిని చంపినటువంటి విషయం. అయితే మనం మాత్రం ఓన్లీ ఏదైతే స్థావరాలను అంటే వాళ్ళు ఎయిర్ బేస్ స్థావరాలను, తర్వాత ఉగ్రవాదుల స్థావరాలను మొత్తం బేస్ చేసుకొని మనం కొట్టినటువంటి పరిస్థితి. అయితే ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. మనం ఏదైతే సింధూరాన్ని చెడిపివేయాలి, సింధూరాన్ని తీసివేయాలి, అల్లకల్లోలం చేయాలి భారతదేశాన్ని అనేటువంటి పరిస్థితులలో భారతదేశ వ్యూహం ఒకసారి మనం గమనిస్తే నిజంగా వాళ్ళందరికీ నమస్కారం పెట్టాల్సినటువంటి అవసరం. 2 మాతృమూర్తులు వాళ్ళు చేసినటువంటి విషయం ఏంటంటే వింగ్ కమాండర్ ఓమికా సింగ్ గారు, అదేవిధంగా కల్నల్ సోఫియా ఖాన్, వీళ్ళిద్దరు కలిసి చేసినటువంటి ఈ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినటువంటి విషయం మనం అయిపోయిన దాని గురించి మీరు అంటున్నారు. నేను అడుగుతున్నది ఏంటంటే చెయ్యబోయేది ఏంటి? అబ్సల్యూట్లీ. అయితే ఇంకొక విషయం కూడా, ఇవాళ దీన్ని ఇక్కడికి ఆపేసినట్టు అనేటువంటిది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఒక్క విషయం చెప్తున్నాను. ఎందుకు అంటే మన యొక్క దృష్టి మొత్తం కూడా టెర్రరిజానికి మనం ఎగనెస్ట్ అనేటువంటిది ప్రపంచం మొత్తానికి తెలిసింది. ఇవాళ టెర్రరిస్టులను మనం అటాక్ చేస్తున్నాం అనేటువంటిది కూడా వాళ్ళందరికీ తెలిసిపోయింది, ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. అయితే ఒకవేళ కనుక మళ్ళా మొన్న కూడా ఇంతకు ముందు కూడా వాళ్ళు సీజ్ ఫైర్ ఉన్నటువంటి పరిస్థితులలో కూడా వాళ్ళు కవ్వింపు చర్యలు చేశారు. అటువంటి పరిస్థితులు ఉంటే కూడా మళ్ళీ మేము దాడి చేయాల్సిందే అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒప్పుకునేటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా ఇది పడింది. మీరు మళ్ళీ ఏమన్నా చేస్తే కనుక కవ్వింపు చర్యలు చేసినా తర్వాత మళ్ళీ ఏది కరుడు కట్టినటువంటి టెర్రరిస్టులు ఏదైతే ఉందో వాళ్ళ యాక్టివిటీస్ను మీరు పెంచి పోషించినా మళ్ళీ మేము ఊరుకోము అనేటువంటి భావం డెఫినెట్గా ఏది అమెరికాకు ప్లస్ ప్రపంచం మొత్తం చెప్పినటువంటి విషయం ఇది అందరికీ తెలుసు. సందర్భాల్లో మనం ఆ విషయాన్ని స్పష్టం చేసాం. కానీ పాకిస్తాన్ కపట నాటకం అనేది ఎప్పటికీ ఆగట్లేదు కదా. ఇప్పుడు కనుక ఒకవేళ కనుకండి ఇప్పుడు ఇది అంత దూరం వద్దండి, ఇదే కనుక ఇంకో 2 రోజులు కనుక జరిగితే మీరు చెప్పినట్టుగా అసలు మరో ఇథియోపియా తయారవు పాకిస్తాన్. ఇప్పటికే భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ. వాళ్ళు ఏడుస్తున్నారు కొంతమంది, మాకు నీళ్లు లేవు, మాకు అన్నం లేదు, మాకు పరిస్థితి అని. అయితే ఇప్పుడు చేసినటువంటి పరిస్థితి ఏంటంటే వీళ్ళు అంటే మనం భారతదేశం ఏదైతే ఉందో భారతదేశం ఇప్పటికీ కూడా ఇది తాత్కాలికమే అనేటువంటి ఉద్దేశం మనం అనుకోవాలండి. ఒకటి ఏంటంటే టెర్రరిజాన్ని మనం మొట్టమొదటి నుంచి చెప్తూ ఉన్నాం, అన్ని వేదికల మీద మన భారతదేశం ఉటంకిస్తున్నది. టెర్రరిజాన్ని మేము సహించము, దానికి ఎవరైతే ఊతమిస్తారో, దానికి ఎవరైతే దాన్ని క్లోజ్ చేసేటువంటి అవసరం ఉంది అని చెప్పేవాళ్ళే మాకు సహాయం చేయండి, మాతో ఉండండి అనేటువంటి భావన ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. కాబట్టి మనం ఇప్పుడు అనుకోవాల్సింది ఏంటంటే టెర్రరిజం మీద వాళ్ళు కనుక ఒప్పుకున్నట్టయితే ఇది ఆగినట్టు లెక్క. ఓకే, ఇంకా ఉపాల్ లక్ష్మణ్ గారు అనలిస్ట్ ఇప్పుడు మనకు జూమ్లో అందుబాటులో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. లక్ష్మణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి.